దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆడబిడ్డలను గర్భంలో ఉండగానే కనిపెట్టి భ్రూణ హత్యలు చేసే పాపం కారణంగా కొన్నేళ్లుగా అమ్మాయిల జనాభా తగ్గుతోంది. ఫలితంగా అబ్బాయిలకు సరిపడ సంఖ్యలో అమ్మాయిలు లేని పరిస్థితి. ఈ అసమతుల్యత కారణంగా నచ్చిన అమ్మాయి మాట దేవుడెరుగు, అసలు అమ్మాయి దొరకడమే గగనమైపోతోంది. ఒకప్పుడు వరకట్నం రాజ్యమేలింది. ఇప్పుడు అమ్మాయిలకు ఎదురు కట్నం ఇవ్వాల్సిన పరిస్థితులు మొదలైపోయాయి. కొన్నేళ్ల తర్వాత కన్యాశుల్కం తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యనే పెట్టుబడిగా పెట్టుకుని మ్యారేజ్ బ్యూరోల నిర్వాహకులు ఉపాధి పొందుతున్నారు. ఏ వస్తువు అయినా సరే ఉత్పత్తి డిమాండ్ల ఆధారంగానే రేటు పలుకుతుంది. మన దేశంలో ఇప్పుడు పెళ్లి కూతుళ్లకు డిమాండ్ పెరిగిపోతోంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య బాగా తక్కువగా ఉండడంతో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమైపోతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అబ్బాయిలను మించి అమ్మాయిలు రాణిస్తున్నారు. తిరుగులేని విధంగా దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో సమానంగా మంచి మంచి జీతాలు సంపాదించుకుంటున్నారు. అలాగే తమ జీవితం ఎలా ఉండాలో వాళ్లు చక్కగా నిర్ణయించుకోగలుగుతున్నారు. తమని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎలా ఉండాలి, అతనికి ఏమేమి అర్హతలు ఉండాలి అన్నవి నేటి అమ్మాయిలు నిర్ణయించుకుంటున్నారు. ఒకప్పుడైతే ఇంట్లో పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మాయిలు తల వంచుకుని తాళి కట్టించుకునేవారు. అది మగ మహారాజుల ఆధిపత్య కాలం. అప్పుడు వరకట్నం కాల్చుకు తినేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ రోజులు వెళ్లిపోయాయి. తమకు నచ్చితేనే అమ్మాయిలు పెళ్లికి ఓకే అంటున్నారు. ఎప్పుడైతే అమ్మాయిల అవసరం పెరిగిందో వాళ్లకి డిమాండ్ కూడా పెరిగింది. రానున్న రోజుల్లో ఇది కన్యాశుల్కానికి దారితీయవచ్చంటున్నారు సీనియర్ సిటిజన్లు. మా కాలంలో పెళ్ళిళ్ళు అంటే పెద్దవాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు. మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉండేది కాబట్టి వరకట్నాలు ఎక్కువగా డిమాండ్ చేసేవాళ్ళు. డిమాండ్ చేసి మామూలుగా వరకట్నం ఎక్కువ ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళు మంచి సంబంధాలు చూసుకుంటుంటే ఉండేవాళ్ళు. అదేంటంటే ఒక రకంగా పెళ్లి కొడుకుల డామినేషన్ ఏజ్ అది. అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారు, అద్భుతంగా ఆలోచిస్తున్నారు. తమ ఫ్యూచర్ ఎలా ఉండాలో తామే డిసైడ్ చేసుకుంటున్నారు. మంచి ఉద్యోగం, మంచి జీతం ఉండే అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఓ మాదిరి జీతాలు సంపాదించే వారికి పెళ్లిళ్లవ్వడమే కష్టంగా ఉంది. తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ 2024 నివేదికలో కళ్లు చెదిరే వాస్తవాలు ఉన్నాయి. వివిధ ఏజ్ గ్రూప్లకు సంబంధించి పురుషుల సంఖ్యతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఓవరాల్ గా ఒక్క తెలంగాణలోనే తీసుకుంటే పెళ్లిడికొచ్చిన అబ్బాయిలతో పోలిస్తే 2.5 లక్షలకు పైగా అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. ఇది సరికొత్త సమస్యకు దారితీస్తోంది. అమ్మాయిలకు డిమాండ్ పెరగడంతో వారు తమ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయిలను అది వచ్చా ఇది వచ్చా అని ఆరాలు తీసేవారు. ఇప్పుడు అమ్మాయిలే నువ్వే కంపెనీలో చేస్తున్నావు, ఎంత జీతం వస్తుంది, నీ హాబీస్ ఏంటి అని ధైర్యంగా అడగగలుగుతున్నారు. ₹1,00,000 జీతం పైబడిన వారినే అమ్మాయిలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు చేయని రైతులు, అర్చకుల వంటి వారికి పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక రైతు తన కూతుర్ను మరో రైతు కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రావడం లేదు. ఏ అమెరికా సంబంధమో సాఫ్ట్వేర్ సంబంధమో వెతుక్కుని పెళ్లి చేసేస్తున్నారు. మరి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రైతుల కొడుకులకు పెళ్లిళ్లు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే అబ్బాయిలకు కూడా ఏ ఊర్లో ఉంటాడు, అందరికీ సిటీలోనే మెట్రోపాలిటన్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి జాబ్ అక్కడ ఉంటుంది, ఏదో ఒక జాబ్ చేస్తూ విలేజ్లో ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు అదే మనం రైతు అని అనుకున్న రైతులకు దొరకలేదని అదే రైతు కుదురుండి ఇంకో రైతుకి ఇవ్వడం లేదు. అక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మళ్ళీ అమెరికాలో ఉండే వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ సిటీ కావాలి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక 10 మంది రైతులు ఉంటే వాళ్ళ అమ్మాయిలందరినీ సిటీలకి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆడుండే అబ్బాయిలకి ఏముంటుంది, ఎంత ఆస్తి ఉంటే ఎన్ని ఎకరాలు ఉంటే మాత్రం అట్లా ప్రాబ్లం ఫీల్ అవుతుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి, తక్కువ జీతం వచ్చే వాళ్ళకి అసలు లేకుండా అవుతుంది అన్నట్లు. ఒకప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు బిడ్డ పెళ్లి చేయడానికి నానా తంటాలు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అబ్బాయిల పేరెంట్స్ కు వచ్చింది. తన కొడుక్కి పెళ్లి సంబంధం కోసం 2 ఏళ్లకు పైగా వెతుకుతోన్నా కుదరడం లేదని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్గా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నానండి. ఇవాళ రేపు ఏంటంటే అబ్బాయిల పెళ్ళి అనే వరకు చాలా కష్టమైపోయింది.
ఎందుకంటే అమ్మాయిల ఆప్షన్స్ అనేది పెరిగింది. అట్ ది సేమ్ టైం అమ్మాయిల కొరత అయితే ఉన్నది. అంటే ఈ కొరత అన్నది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుండి కూడా వస్తుంది, ముందు నుంచి కూడా ఉన్నది. కాకపోతే అప్పుడు ఏంటంటే పేరెంట్స్ చెప్తే కొంచెం కన్విన్స్ చేస్తే అమ్మాయిలు విని పెళ్ళి ఒప్పుకుంటుండే. కాకపోతే ఇప్పుడు అట్లా లేదు. పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి అంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ చదువుతున్నారు కాబట్టి మాకే తెలుసు అన్న ఫీలింగ్లో కూడా అమ్మాయిలు ఉండి, అంటే వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వైజ్ కానీ కెరియర్ పైరుగా కూడా చూసుకుంటున్నారు. చూసి ఇప్పుడు సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయికి వచ్చే సాలరీ అంతే అబ్బాయికి రాదు కదా. అట్లా అని వీళ్ళేమో కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే ఒక 5-6 ఇయర్స్ గ్యాప్ ఉంటే ఇది వరకు అయితే ఈజీగా అవుతుండే. 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కానీ పెళ్ళిళ్ళు అనేది అవుతుండే. ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్నా కానీ వద్దంటున్నారు. అంటే పేరెంట్స్ చెప్పినా కానీ పిల్లలు ఏంటంటే జనరేషన్ గ్యాప్ వస్తుందని 2 ఇయర్సే ఉండాలి అన్నట్టు ఇది అంటుంది. కాకపోతే 2 ఇయర్స్ గ్యాప్లో ఆ అబ్బాయి అయితే డబుల్ శాలరీ అయితే సంపాదించలేడు కదా. ఆ విధంగా కూడా అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అనేది కొంచెం లేట్ అవుతున్నది. అబ్బాయిల తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి సంబంధాల విషయంలో చాలా ఆలస్యంగా వెతుకులాట మొదలు పెట్టడం కూడా సమస్యకు కారణమే అంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. చాయిస్ లేకపోవడంతో అబ్బాయిలు వయసు మీద పడిన తరువాత పెళ్లిళ్లు చేసుకోవలసి వస్తోంది. ఆడ మగ జనాభా సమానంగా ఉన్నప్పుడు వరకట్నం ఆశతో అమ్మాయిలను కాల్చుకు తిన్నారు. ఆ కారణంగానే తల్లిదండ్రులు కడుపులో ఉండగానే ఆడబిడ్డల ఉసురు తీసే దుర్మార్గం మొదలైంది. అదే అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమయ్యింది. అబ్బాయిల తల్లిదండ్రుల సమస్యే మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులకు లాభాలు తెచ్చిపెడుతోంది. సో ఇప్పుడు ఈ సమస్యకు కారణం ఎవరు? పురుషాధిక్య సమాజం ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు మేధావులు.